కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా బీసీలను అన్యాయం చేస్తున్నాయని బీఎస్సీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 52% ఉన్న ఎస్సీలకు 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా 27% రిజర్వేషన్ ఇస్తున్నారని తెలిపారు. అగ్రవర్ణాల పేదలు 8% ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్ ఇస్తే బీసీలకు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ 8% పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినప్పుడు మరి దేశంలో 52% ఉన్న బీసీలకు కేవలం 27% మాత్రమే ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారు అనేది ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ శాఖ నుంచి ఈ రోజు అడుగుతా ఉన్నాం. పెంచకూడదని చెప్తా వచ్చిండ్రు. కానీ మరి నవంబర్ 7వ తారీఖు నాడు, ఈ సంవత్సరం నవంబర్ 7వ తారీఖు నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఈ 50% ఈ పరిమితి ఏదైతుందో ఈ పరిమితి మించి కూడా 60% దాకా కూడా తీసుకపోవచ్చు అని చెప్పేసి ఈ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ఇచ్చిన రిజర్వేషన్ జడ్జిమెంట్ ద్వారా తెలిసింది. మరి అలాంటప్పుడు ఈ రోజు మరి బీసీల జనాభా అగ్రవర్ణాల్లో పేదలు కేవలం 8% మాత్రమే ఉన్నప్పుడు ఆ 8% పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినప్పుడు మరి దేశంలో 52% ఉన్న బీసీలకు కేవలం 27% మాత్రమే ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారు అనేది ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న